అలరించే కానుకవే తనే తరుణానే తానానే తనే తరుణానే తానానే తనే తరుణానే తానానే తనే తరుణానే తానానే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పరాస్పల్ చూపిందా. మండే అంటే తెలుసు కదా కత్తిలాంటోళ్ళు. మరి కత్తిలాంటోళ్ళ నుంచి ఈ రోజు వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరి అండ్ బుల్లెట్ భాస్కర్. ఎలాంటి సందర్భాల్లో మనం ఊహల్లో తేలుతుంటాం? మై నేమ్ శ్రీకాంత్. హాయ్ శ్రీకాంత్. హీరో శ్రీకాంత్ గారి వైఫ్ పేరు ఊహ. మన క్వశ్చన్ కూడా ఈరోజు ఊహ. చెప్పు నాన్న. కత్తిలాంటి అమ్మాయి ముందర పోతున్నప్పుడు ఊహల్లో తేలుతున్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కత్తి లాంటి అమ్మాయి ఇంకా ఎవరో కాదు, రవి. ఓకే, మా పటాస్ స్టేజ్ మీదకి ఒక కత్తి లాంటి అమ్మాయి రాగానే ఒక అబ్బాయి ఎలా ఊహల్లో తేలాడో చూద్దాం. రెడీ? అక్క మనది కృష్ణనగరా? నెక్స్ట్ ప్రియాంక అండ్ పటాస్. ఈడు నా కొడుకు. ఇక్కడ రా. ఇదిగోండి, ఇంగ్లీష్ మే పటాస్, తెలుగు మే పటాస్ और హిందీ మే పటాస్. పటాస్ అంటే నిజంగానే అంత పెద్ద అంటే చాలా ఇష్టమా? నిజంగానే చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ స్పెషల్ అవుతుంది, నీకు రవి ఒక మంచి స్టెప్ ఇస్తాడు. అబ్బా ఎక్స్ప్రెషన్ చూడు, ఆ స్టెప్ ను చేయాలి. ఓకేనా? సింపుల్ స్టెప్ నానా. ఇగో ఇట్లా నడు తీసుకొచ్చి ఇట్లా ఆపాలి, ఇట్లా నడు తీసి ఇట్లా ఆపాలి, మళ్ళీ డింగ్ డింగ్, మళ్ళీ డింగ్ డింగ్. అంతే స్టెప్. వాళ్ళ మమ్మీ తిడుతుంది అట్లాంటివి చేస్తే. కొంచెం మంచిగా చెప్పి ఈజీ స్టెప్ ఏంటంటే ఇగో కాలు కొంచెం దూరం పెట్టి ఇట్లా 1 2 3 కింద పడు, 1 2 3 కింద పడు. కాదు కాదు, అది కొంచెం జంపింగ్ ఉంది కదా కడుపులో. డాడీ వద్దంటాడు కదా ఇది. కొంచెం ఈజీ, కొంచెం ఈజీ, కొంచెం ఇదిగో ఇదిగో ఈజీ. సరే సింపుల్ గా సింపుల్ గా. ఏంటి అన్న వద్దంటాడు. నానమ్మ ఉందా? ఇంపార్టెంట్ స్టెప్, ఈజీ స్టెప్. మా ఇంట అంటలేదు అట్లా దుంకడం. దీనికంటే ఈజీ ఉండదు ఇంకా. నీకు కొంచెం కూడా రోజు రోజుకి పద్ధతి లేదు. ఇది ఈజీ కదా. అమ్మాయిల్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయడం. నేను చెప్తాను ఆ స్టెప్ చేయి ఒకసారి. ఓకే, వరి 1 2 3 స్టెప్ స్టెప్ స్టెప్. అలసిపోయింది చూసినా. నన్ను అవలగాన్ని చేసిన ఇన్ని స్టెప్పులు చేపించి. నాన్న నేను చెయ్యాలా? నన్ను ఆడుకుంటా. నేను చెయ్యాలా హౌలా? ఇప్పుడు నా కోసం నేను చూపించిన స్టెప్ లో ఒక స్టెప్ చేయను. ఓకే చెప్పు. ఇదే స్టెప్ చేయి. అది నేను చేస్తే బాగుంటుంది. నా తరపున భాస్కర్ చేస్తాను. ఇగో స్టెప్ చూడు జాగ్రత్తగా. 1 1 2 1 2. అంటే కొంచెం ఫిజిక్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం. వాళ్ళ మమ్మీ డాడీ కొడతారు. చిన్న స్టెప్ ఇది. ఇదే చిన్న స్టెప్. మ్యూజిక్ పెట్టు. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఓకే నాన్న నువ్వు ఆన్సర్ చెప్పు. పటాస్ చౌక్ వచ్చి శ్రీముఖి అక్కతో రామలమ్మ స్టెప్ వేసినట్టు ఊహల్లో తేలి. నువ్వు రామలమ్మ చేస్తే బక్కగా అయిపోతావు. కూర్చో. నెక్స్ట్. మై నేమ్ ఇస్ సాయి మోనికా. సాయి మోనికా ఏమన్నా ఉన్నా? అట్లానే ఉండాలక్క, మనం ఒకటే. గురు సినిమాలు ఉంటది చూడు, ఆ పిల్ల పోరి అట్లున్నావు. రా ఒకసారి. ఇప్పుడు అమ్మాయి గెటప్ ఆడేస్తున్నాడు కాబట్టి అబ్బాయి గెటప్ నేను వెంకటేష్, నువ్వు రాముడు.
అమ్మా నువ్వు హాస్టల్ వార్డెన్ కాదమ్మా, లేపి తీసుకొచ్చి ఫుడ్ పెట్టినకి. ఆన్సర్ చెప్పవా? మిడ్ నైట్ బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఊహల్లో తెలుగు. ఈ ఆన్సర్ కి శ్రీ కృష్ణమూర్తి గారు 16 రూపాయలు సమర్పించుకున్నారు. నెక్స్ట్ పేషెంట్. నాకు నచ్చిన అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఊహల్లో తేలిపోతా. ఇప్పుడు నీకు ఎవరు ఇష్టం ఇక్కడ? రవి. అవునా? వెళ్ళి ప్రపోజ్. చెల్లెమ్మా నిన్ను చూసినప్పటి నుంచి వాసన ఎవరితో ఉంటారు లోపల? ఏనాడు నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేసానో ఇలాంటి వదిన నీకు దొరికిందమ్మా. నాతో బాసాలను తోంపించుకుంటుంది, బట్టలు ఉతికించింది, ఏమని అనవా? ఎందుకన్నా నువ్వే మంచిగా ఉంటలేవు. మా వదిన ఎప్పుడు రైటే, మీరే తప్పు, రాంగ్. ఎట్లా ఎట్లా? మీ అన్న నన్ను రోజు తాగేసి కొడుతున్నాడు. పట్టుకొని ఇంట్లో సామాన్ అంతా అమ్మేసి ఒక్క సేఫ్ అనే ఉంది ఇప్పుడు. సనా సనా ఇలా కాదురా, నాన్న ఏం పిలుస్తా? భాస్కర్ అన్న. సూపర్ వచ్చింది బా సీన్. రేపు సినిమాలో ఈ సీన్ ప్రాక్టీస్ చేస్తుంది, బాగుంది. బామ్మది ప్రాక్టీస్ చేస్తుంటే తప్పుగా అనుకుంటా. అది ఆ డైలాగ్ ఏంది నాటకాలు? ఎందుకు మా వదిన నా మొగుడిని నీకోసం అక్క. నా కోసం ఎంత కష్టపడి రోజంతా వస్తే నాకున్నది ఒక మొగుడు చచ్చిపోతే ఎవరు చేసుకుంటారు? పోనే పాపం ఆడపడుచుని వదిలేస్తున్నప్ప. నెక్స్ట్. నేను చెత్తగా రాసిన ఎగ్జామ్ నీ పేరు చెత్తనా? నీ పేరు చెప్పు మరి. నా పేరు హారిక. నేను చెత్తగా రాసిన ఎగ్జామ్ కి స్టేట్ ఫస్ట్ వచ్చి గిన్నిస్ రికార్డులకు ఎక్కి ట్రంప్ నాకు గిఫ్ట్ ఇస్తే నేను ఊహల్లో మీ తేలిపోతాను. అమ్మ ఇప్పుడు వచ్చి ముఖం మీద నీళ్లు కొడతా. సెకండ్ టాపిక్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కి ఎలాంటి పథకాలు పెడితే బాగుండు అని అనిపిస్తుంది. అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి రిజెక్ట్ చేస్తే అమ్మాయిని 1 month దాకా డిబార్ చేయాలి. అమ్మాయిని డిబార్ చేస్తే ఆమె 1 month రాదు కదా, నువ్వు ఎట్లా సైట్ వేసుకుంటావు? నీ మెంటల్ అది డీబార్ అంటే హ్యాపీగా తేలుతారు రాలి ఇంకా ఊహల్లో. నెక్స్ట్. హాయ్, ఐఎమ్ అమరేంద్ర బాహుబలి. ఐఎమ్ మహేంద్ర బాహుబలి. ఒకసారి అది ఇట్లా జరుపు. ప్రభాస్ అని రాసుకున్నావా? అయితే ప్రభాస్ గారు నీకు ఇష్టం కదా, ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి ఆ సోఫా పట్టుకొని లేపల్దా. అది జస్ట్ ట్రయల్. ఆయన ఏ కాన్ఫిడెన్స్ తో అమరేంద్ర బాహుబలి అని అన్నాడో నాకు అది సూపర్ గా నచ్చింది. కాబట్టి ఒక్కసారి కిందకి వెళ్ళి చెప్తా. అదెత్తో కట్టప్ప. ఎల్లుండి విజయదశమి రోజున నా కొడుకు బాహుబలికి పట్టాభిషేకం చేసేస్తాను ఇప్పుడే. విజయదశమి వరకు హలో. వెయిట్ చేయాలి. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి అనే సినిమా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఈ పర్సనాలిటీ అది లేపగలుగుతాడా కాదు,
ప్రభాస్ మీద ఇష్టం, బాహుబలి మీద ఇష్టం లేపించింది నాయన. సూపర్. Yes, మరి ఇప్పుడు కత్తులంటల తరపు నుంచి వచ్చేస్తున్నాడు బుల్లెట్ ది భాస్కర్ బాయ్. అమ్మాయిలు ఇప్పుడు మన వాట్సాప్ లో మెసేజ్లు చూస్తుంటాం. మగాడి జీవితాన్ని సంకనాకించడానికి అమ్మాయిలు మూడు పదాలు. ఐ లవ్ యు కాదు, అది నువ్వు అనుకుంటావు. ఇప్పుడు ఉదాహరణకి, హే డార్లింగ్ భోజనం చేసావా? హా హెచ్ఏ. హే నేను ఇప్పుడే భోజనం చేశాను. ఓ మీ మమ్మీ డాడీ పడుకున్నారా? ఎప్పుడైతే పటాస్ స్టార్ట్ అయిందో సుధాకర్ గారు లవ్ లో పడ్డాడు. ఎప్పుడు వాట్సాప్ ఉండేది కాదు, వీడికి ఇంగ్లీష్ రాదు. ఎప్పుడు కార్లో జర్నీ వెళ్తుంటప్పుడు అలా అడుగుతుంటాడు, గేమ్ కి ఎలాగ స్పెల్లింగ్, గేమ్ అంటే GIME అని చెప్తుంటే కొడుతుంటాడు. అట్నుంచి అమ్మాయిలు సాధారణంగా ఎప్పుడైనా సరే ఇప్పుడు హాయ్ హాయ్ అని పలకరించుకున్న తర్వాత వీళ్ళు ఫస్ట్ అడిగే సంగతి ఏంటంటే ఇంకేంటి ఇంకా అని అడిగింది. ఈడేం చేశాడు, వెనక తిరిగి చూశాడు, వెనక అనుకున్నాడు, ఈ NKA వెనక చూసి సెప్టిక్ ట్యాంక్ నిండినది అని అడిగాడు. అట్నుంచి అమ్మాయి వాట్ అన్నది. భాస్కర్ వాట్ అంటే ఏంటి అని అడిగింది. మళ్ళీ దిస్ ఈజ్ సైడ్ బిజినెస్ అని కొట్టాడు. ఒక మాస్టర్ లెక్చర్ చెప్తూ ఏం చేశాడంటే అరే నిన్న ఇలా 8 లోంచి 16 తీరా అన్నాడు. సార్ ఎలా కుదురుతుంది సార్ అన్నాడు. మాస్టర్ చాలా కోపం వచ్చింది, లెక్చర్ స్టార్ట్ చేశాడు. ఏంట్రా కుదరదా? అసలు కుదరదనే పదం మీ జీవితం నుంచి తీసిపారేయండి. ఎందుకు కుదరదు? మనిషి తలుచుకుంటే ఏదైనా కుదురుతుంది. అసలు కుదరదని అన్నాడంటే ఆడ పెద్ద ఎదవ, చవట, వేస్ట్ ఫెలో, ఎందుకు పనికిరాని వాడు. వెంటనే ఒకడు లేచి, మాస్టర్ గారు నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, లేపుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కుదురుతుందా? కుదరదు. ఈ మధ్య శ్రీముఖి ఇంటికి వెళ్ళా. అందరు నా ఇంటికి ఎందుకు వస్తారబ్బా? ఏం చేస్తాం, జూ ఎక్కడుంటే జనాలు అక్కడికి వెళ్తారు. అయితే శ్రీముఖికి ఏదో ఒక షో గురించి మాట్లాడదాని ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి ముందు ఒకడు అడుక్కుంటున్నాడు, అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ఇంత కూరుంటే పెట్టేయండి అయ్యా అని చెప్పేసి. నాకు డౌట్ వచ్చింది, ఏంట్రా అయ్యా అంటున్నావు, అబ్బాయి లేడా నీకు ధర్మం చేసేదంటే? వాడు ఒకటే మాట అన్నాడు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కడ వంట చేస్తున్నారు బాబు, అందరూ మగవాళ్ళే కదా. పాపం వీళ్ళ నాన్న పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసి. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళా. శ్రీముఖి వాళ్ళ నాన్నగారు పెద్ద డాక్టర్, మామూలు డాక్టర్ కాదు, అసలు నిజామాబాద్లోనే చాలా పేరుండి డాక్టర్. అయితే ఈ నాన్నగారు ఆపరేషన్ చేస్తున్నాడు అన్న రవణ. ఎక్కడ నుంచి చేస్తున్నాడు? స్ట్రక్చర్ ఉంటే స్ట్రక్చర్ కింద నుంచి నాకు డౌట్ వచ్చింది, ఆపరేషన్ దేనికంటే పెద్ద పేరు కట్ చేస్తున్నాడండి అన్న. పెద్ద పేరు కట్ చేస్తే పైనుంచి కట్ చేయాలి కానీ కింద నుంచి కట్ చేస్తున్నాడంటే ఏమి లేదండి, శ్రీముఖి వాళ్ళ నాన్నగారు ఇంతకు ముందు 4-వీలర్ మెకానిక్, అందుకే అటు కింద నుంచి అలానే వీళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేసిన వెంటనే భయం, వెంటనే వాడు బతుకుతాడా బతకడా అని చెప్పి మళ్ళీ కొంచెంసేపు ఆపరేషన్ అయిన తర్వాత వాడు వెంటనే లేచి నేను బతికాను అని అరుస్తున్నాడు. పక్కన ఒకడు వచ్చాడు, చూడు యమధర్మరాజు పడుకున్నాడు, గట్టిగా అరవద్దు, కూర్చో. అప్పుడు తెలిసింది అది చచ్చిపోయాడు. ఒక మాస్టర్ గారు వచ్చి ఒక జంతువుని చేతిలో పట్టుకుని కాలు చూపించాడు. అరే ఈ కాలును చూసి ఇది ఏ జంతువు చెప్పండి అని చెప్పి అడిగాడు. ఒకటి కోపం వచ్చింది, కాలు చూపించి అది ఏ జంతువు అంటే ఎవరు చెప్పగలడు అన్నాడు. అరే కుదరదు కదా, నువ్వు నా క్లాస్లో ఉండదు, టీసీ తీసుకొని ఇప్పుడే వెళ్ళిపో అన్నాడు. ఇంతకీ నీ పేరేంటి అడిగాడు. ఆడు 2 కాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. నీ పేరేంటంటే కాలు చూపిస్తావేంట్రా అన్నాడు. కాలు చూస్తే కనిపెట్టేస్తానన్నాగా, ఇగో నా కాళ్ళు చూసి నా పేరు కనిపెట్టాడు. సాధారణంగా మన మనుషులు మాట్లాడుకోవడం చూసాం, మన ఇంట్లో మన పాత్రలు ఉంటాయి. ఒక స్టవ్ మీద ఒక కుక్కర్ ఉంది, ఒక ప్యాన్ ఉంది. ప్యాన్ ఎలా ఉంటది మీకు తెలుసుగా, ఎలా ఉంటది? అలాగా మాడిపోయి ఉంటది. కుక్కర్ మాత్రం మీరు ఎన్ని సంవత్సరాలు వాడండి. విజిల్ జోకా అది, విజిల్ కొడతావు అది. అదే చిన్నప్పుడు జోకు ఇది. నేను ఇది చెప్పాలనుకోలేదు, బయటని చెప్తున్నా. ఇలాంటి కుక్కరు ఇలాంటి ప్యాన్ ఉన్న ఇంట్లో 2 భార్యాభర్తలు వచ్చారు. అయితే సాధారణంగా పాత జోక్ ఏంటంటే వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఏంటంటే ఎప్పుడు చూసినా మామూలు ఇప్పుడు తిడతారు, తాగి వచ్చినప్పుడు మాత్రం అందంగా ఉన్నావు, ఐశ్వర్యంగా ఉన్నావు అంటే ఏం చెప్పమంటావు డార్లింగ్, తాగినప్పుడు మాత్రమే నువ్వు అందంగా కనిపిస్తున్నావు. ఇది పాత జోక్. ఇప్పుడు ఇలా కాదు, ఇప్పుడు ఈ జోకులు ఏంటంటే భాస్కర్ జోకులు చెప్పమంటే జోకులు ఎలా చెప్పాలి చెప్పకూడదు, లెసన్లు ఎందుకు చెప్తున్నావు? పాత జోక్ కొత్త జోక్ డిఫరెన్స్ ఎందుకు అనుకున్నాను. నాకు భయం కదా, కానీ ఒక్కసారి ఆ కుక్కర్ది ఒక్క ఇంట్లో కుక్కరు కళాయి ఉందని చెప్పా అంటే అది జోకే కాదు అసలు. ఒక భర్త ఏం చేశాడంటే భార్యని తెగ తిడుతుంటాడు,
ఎప్పుడు మందు తాగినప్పుడు అమ్మ నా బుద్ధులు తిడతాడు, మందు తాగలేనప్పుడు మాత్రం డార్లింగ్ చెల్లం అసలు నీ అంత అందంగా ప్రపంచంలో ఎవరో ఉండరంట. కానీ తాగినప్పుడు మాత్రం ఘోరంగా తిడతా ఉంటాడు. ఆవిడ డౌట్ వచ్చింది, ఏమండి ఒక విషయం చెప్పండి, మీరు తాగినప్పుడు ఎందుకండి నన్ను తిడుతున్నారు, తాగక ముందు పొగుడుతున్నారంటే, పిచ్చిదానా తాగితే ఎవరైనా అబద్ధాలు చెప్తాడా, నిజాలే చెప్తాడు. ఇది కొత్త జోక్. ఆగదు ఏ నిమిషం నీ కోసము, తాగితే సాగదు ఈ లోకము. ఇప్పుడు కత్తిలాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తుంది ఎక్స్ప్రెస్ హర్రీ. జర్నీస్ చాలా జర్నీస్ ఉంటాయి. మనం ఈరోజు ట్రైన్ జర్నీస్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఇలాగే రైల్వే ట్రాక్ మీద అదే ఎక్కడికి వెళ్తున్నా నిలబడ్డా, ప్లాట్ఫామ్ లో వచ్చాడు. వచ్చి మాస్టర్ టైం ఎంత అయింది? టైమా 6 అయింది. అరే నా వచ్చి కూడా ఎంత అయింది మాస్టర్? సర్లే మాస్టర్, హైదరాబాద్ వెళ్ళి ట్రైన్లు ఎక్కడ అవుతాయి హైదరాబాద్ అవుతాయి. అది కాదు మాస్టర్, ఎక్కడానికి ఎక్కడ అవుతాయి అంటున్నా. ఓ అదే అదే కనబడుతుందా, 5వ నెంబర్ ప్లాట్ఫామ్ లో అవుతాయి. అవునా, మా ఊడి రైల్వే ప్లాట్ఫామ్ లో అవుతాయి అని చెప్పాడు. సరే సార్, ఈ ట్రాక్ ఏంటి సార్? ఈ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్, చేతి కొట్టుకో, రైలు వచ్చి చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్ రైలు అమ్మే వాళ్ళు ఉంటారు అన్న, లాంగ్వేజ్ ఒక డిఫరెంట్ ఉంటుంది. లాంగ్వేజ్ మా పడుకున్నప్పుడు ఉదయాన్నే వస్తారు 6 గంటలకి, ఇడ్లీ ఏంటి కొత్త ఐటమ్ మీద అనుకుంటాం మనం. కాదురా, గుండుపోటు అవడం వచ్చాడు అనుకో, అదే కొత్త ఐటమ్ అనుకుని బాగా ఒకసారి తీసిరా అంటే, ఏంటి కొత్త ఐటమ్ కాదు, అది ఇడ్లీ వడ. అది దాన్ని అటు కలిపి అమ్మ ఏంటి అది ఇడ్లీ వడ కదా, దాని నుంచి అలా పడుతుంటే అంటే తెలుగులో కొంచెం వీక్ సార్ అంటే, పోనీ అమ్మ నువ్వు కొంచెం వీక్ రా, చాలా వీక్, జీవితంలో సక్సెస్ అయ్యని చెప్పరంటే అందరికి నేను సంకనాకపోయాని చెప్పారు. నెక్స్ట్ ఇంకోళ్ళు ఉంటారు ఏంటంటే, వీళ్ళు కొనేవాళ్ళు, ఇప్పుడు అమ్మేవాళ్ళు కాదు, ఇప్పుడు కొనేవాడు. ఈ కొనేవాడు ఎలా ఉంటాడంటే, డైలీ మా కొనాలా వద్దా, వాటర్ బాటిల్ కొనాలా వద్దా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాడు. ట్రైన్ ఉన్నంత వరకు కొంటావు, ట్రైన్ కదిలిన తర్వాత కొంటాడు. చూడు ఫస్ట్ ట్రైన్ ఆగి ఉంది, వస్తాడు వాటర్ బట్టిలే, అది అమ్మిలో కూడా బాగా ఆడుతుంది. వాటర్ బట్టిలే, వాటర్ వదలంటే బాటిల్ వదలంటుంది. ఆడు కిటికీ దగ్గర కూర్చుంటాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి వాటర్ బట్టిల్ అంటాడు. సార్ వాటర్ బట్టిల్ వద్దు, మళ్ళీ ఇటు నుంచి వెళ్తాడు, వాటర్ బట్టిలే, మళ్ళీ ఇటు దగ్గర వచ్చి వాటర్ బట్టిల్, సార్ వాటర్ బట్టిల్ వద్దు. అంత అయిపోద్దా, కరెక్ట్ ట్రైన్ కదులుతుంది, అప్పుడు బాగా వాటర్ బాటిల్ వస్తారా. నీ అమ్మ ఇప్పుడు దాకా ఇక్కడే కదా ఉన్నాను, కాలం అంతా వదిలేసి కాటికి పోయి ముందు కాపురు మొదలెట్టాడు అంటే ఎలాంటి పోనీ అడిగాడు కదా, ఇది బేరం కదా, వెళ్తాడు ఉంటాడు. సార్ కొనండి సార్, వాటర్ బాటిల్ తీసుకోండి సార్, ఎంత 20, 10కి రాదా? మన బజార్లో బల మీద కూర్చొని ఉంటారా బేరం ఆడటానికే? ట్రైన్ కదిలేస్తుందిరా, కొండ్రా 10కి వస్తుంది రాదా? ట్రైన్ అంటే వాడు గుర్తొచ్చింది, చాలా మంది చూస్తుంటా, ఫనా నిజం చెప్తా, ట్రైన్ ఎక్కగానే సబ్బు పేరంలో అన్ని పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళిపోతాడు. కానీ మొఖంతో రాసుకుని చక్క అమ్మాయిలు వీళ్ళు పడుకుంటారు. మరి ఆమె ఫేరన్ లో ఎందుకు రాసుకుంటారు నాకు అర్థం కాదు. కళలో మహేష్ బాబు ప్రభాస్ వస్తే బాగుండాలని చెప్పరా, ఐటమ్స్ అమ్మేవాళ్ళు డిఫరెంట్ గా అమ్ముతారు. వాళ్ళకున్న వాయిస్ బేస్ ఎవ్వరికి ఉండదు. నాకెందుకో నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. వాడు ఎందుకు ఇవన్నీ ప్రయత్నిస్తారంటే వాళ్ళ చుట్టాలు చూసి భాస్కర్ ఏం చేశాడంటే. నెక్స్ట్ కిల్లి నవ్వులేవాడు. సాధారణంగా చాలా మంది కిటికీ కావాలి, కానీ మెయిన్ కూడా సీట్ కావాలంటే కిల్లి నవ్వులేవాడు. ఆడు మొత్తం ముందే నవ్విలేసి వచ్చి సీట్ నీ అమ్మ పాలిచ్చే ముందు పచ్చగడ్డి నవ్వులుతున్నావు కదా. ఏటి కావాలి? సీట్ కావాలి, ఇది కిటికీ కావాలి. కిటికీ పార్సల్ చేయమంటావా, సెంటర్ పెట్టి పట్టుకెళ్తావా? అక్కడ కూర్చొని కిటికీ అవునా, ఉమ్మూసుకోవాలి. అమ్మ కాపురం పెడతా, కంపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయమంటావు నువ్వు. కూర్చో అక్కడ. కూర్చున్నాడు ఉయ్యాలి కదా, ఆడు ఉయ్యాలి ఒకటే ఉద్దేశం. ఇటు ఇక్కడ కూర్చుంటాడు కిటికీ దగ్గర, ఈడు మాత్రం వాడు ఆడి మీద నుంచే అది ఇక్కడ పడుతుంటది. అయినా సరే ఆడు అక్కడ ఈయన మాత్రం పట్టించుకోడు. ఈడు ఇలా చూసి ఇంకెందుకు చొక్క పడతాను, ఇందులో కొంచెం వేసి నేను కంపార్ట్మెంట్ దీపిన తర్వాత ఇలా పంపించుకుంటాను. లాస్ట్ సెగ్మెంట్ చేద్దాం, లాస్ట్ సెగ్మెంట్ చేద్దాం. నువ్వు ఇప్పుడు భాస్కర్ ని పిలుచుకున్నావు కాబట్టి ఏం చేస్తావు ఎక్స్ట్రా ఫన్ కింద? మాకైతే నవ్వు రావాలి, ఎక్కువ నువ్వే చేయాలి హరి. వీడి కిటికీ సీట్ దొరకదనమాట. ఈ పక్కన కూర్చుంటే ఆడికి ఏది చూడాలనిపిస్తుంది, వీడి మీద పడిపోతుంటాడు. అది సెగ్మెంట్. ఇప్పుడు నువ్వు నా మీద పడతావు, సరే నీ కర్మ. లే కిటికీ హరి సైడ్ ఉంది, నువ్వు పడు.
నేను కిటికీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నా అప్పుడు. అదే రా, నాకు ఎక్స్ట్రా పని అదే కావాలి, అట్లనే కావాలి. రెడీ రెడీ, ట్రైన్ మూవ్ అవుతుంది. ఏంది, ఏం కావాలి? కొంచెం దూరం జరగమ్మా. ఏం చూస్తున్నావు? లేదు సార్, ఈ పట్టాల నుంచి ఆ పట్టాల నుంచి ఎలా వెళ్తున్నా ట్రైన్ చూసి. ఎందుకు నువ్వు ఇలాగంటే వెళ్ళిపోతుంది ట్రైన్ అటు. జోక్ వేశారు కదా, అక్కడ నవ్వరు. ఈ ట్రైన్ ఉన్నది ఇంత, ఇంకెక్కడికి వెళ్ళిపోతావు అందులోకి? లేదు సార్, మా ఇల్లు వస్తుందని చూస్తాను. మినిమం కామన్ సెన్స్ ఉంటుంది ఏంటయ్యా, ప్రయాణికులు ఎలా ఉండాలో. చూడడానికి కామన్ సెన్స్ అక్కర్లేదు సార్, కళ్ళు ఉంటే సార్. ఏంది నీ రిజర్వేషన్? నీ సీట్ నెంబర్ చూపించు, నీ టికెట్ నెంబర్ చూపించు. నేనే పెద్ద టికెట్ దక్కుచ్చు. టన్నెల్ వచ్చింది, టన్నెల్ వచ్చింది. చీకటి చీకటి, ఇప్పుడు ఏం కనిపించట్లేదు. ఏం కనిపించకపోతే ఇంకేడెందుకు? ఆ టనల్ అయిపోయింది, ఇప్పుడు ప్లేస్ మారి. ఇది నా కిటికీ అది. నువ్వే ముందొచ్చా? నా కిటికీ అది. నా కిటికీ అయ్యా అది. నీ కిటికీ? మా ఇల్లు వచ్చింది పట్నం చూసి. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది మధు అండ్ కార్తిక్. లెట్స్ వెల్కమ్ దేమ్. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పడుతున్నది. చూసారు కదా ఇవాళ బుల్లెట్ భాస్కర్ ఎపిసోడ్ ని. కానీ మా వాళ్ళు రేపు వస్తారండి, ఇలా మాత్రం ఉండదు. రేపే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్.